హాయ్ అండి. ఈరోజు అటుకుల మిక్చర్ చేసుకుందామండి. దానికి కావాల్సినవి వేరుశనగ గుళ్ళు ఒక కప్పు తీసుకున్న, పుట్నాల పప్పు ఒక కప్పు తీసుకున్న, కొద్దిగా జీడిపప్పు కొద్దిగా తీసుకున్న, కరివేపాకు అండి. ముందుగా కావాల్సినవి అటుకులండి. అటుకులు ముందుగా జీడిపప్పు వేసుకుందామండి. జీడిపప్పు వేసుకొని తీసేసుకుంటున్నానండి. పల్లీలు వేసుకుంటున్నానండి. పల్లీలు కూడా వేసుకుందాం. వేరుశనగలు సగం వేగాక కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. కరివేపాకు పిల్లలు ఎలాగో తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి ఇలాంటి స్నాక్ ఐటెంలో వేస్తే పిల్లలు తినేస్తారండి. అలాగే శనగపప్పు కూడా వేసేసుకుందాం. అవి కూడా కలుపు అన్నీ వేపుకొనియండి తీసేసుకుంటున్నా. అటుకులు వేపుకుంటున్నానండి. అటుకులు వేపుకుందామండి. అటుకులు వేగిపోయినాయండి, తీసేసుకుంటున్నా. రెండు స్పూన్లు కారం, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఏమన్నా చాట్ మసాలా అండి. ఇవన్నీ వేసి ఇందులో కలుపుకుందాం. మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ చల్లారాక డబ్బాలకు పెట్టుకోవచ్చు. బయట నుంచి కంటే ఇంట్లో తయారు చేసుకున్నవే పిల్లలకి హెల్దీ అండి. తక్కువ నూనె పోసుకుని చేసుకుంటే 4-5 రోజులు వస్తాయి పిల్లలకి. అటుకుల మిక్చర్ రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకుంటాను.